ప్రైజ్ లార్డ్. ప్రభునామములో మీ అందరికీ వందనములు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, విశ్రాంతి దినమును ఏ విధముగా ఆచరింపవలెను? ఆప్షన్ ఏ సంతోషముగా, ఆప్షన్ బి పరిశుద్ధముగా, ఆప్షన్ సి జ్ఞాపకార్థముగా, ఆప్షన్ డి ఆనందముగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పరిశుద్ధముగా ఆచరింపవలెను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. సెకండ్ క్వశ్చన్, దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి యెహోషువ, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి యేసు ప్రభు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. థర్డ్ క్వశ్చన్, ఆజ్ఞాతిక్రమమే ఏమై ఉన్నది? ఆప్షన్ ఏ శాపమై ఉన్నది, ఆప్షన్ బి పాపమై ఉన్నది, ఆప్షన్ సి అక్రమమై ఉన్నది, ఆప్షన్ డి తిరుగుబాటై ఉన్నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాపమై ఉన్నది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ఫోర్త్ క్వశ్చన్, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనేది ఎన్నవ ఆజ్ఞ? ఆప్షన్ ఏ 6వ ఆజ్ఞ, ఆప్షన్ బి 7వ ఆజ్ఞ, ఆప్షన్ సి 2వ ఆజ్ఞ, ఆప్షన్ డి 3వ ఆజ్ఞ. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2వ ఆజ్ఞగా యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని యేసు ప్రభుని అడిగిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ యాజకుడు, ఆప్షన్ బి లేవీయుడు, ఆప్షన్ సి ధర్మశాస్త్రోపదేశకుడు, ఆప్షన్ డి పరిసయ్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధర్మశాస్త్రోపదేశకుడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనము. సిక్స్త్ క్వశ్చన్, దేని రూపమును చేసుకొనకూడదని వాటికి సాగిల పడకూడదనేది ఎన్నవ ఆజ్ఞ? ఆప్షన్ ఏ మొదటి ఆజ్ఞ, ఆప్షన్ బి 2వ ఆజ్ఞ, ఆప్షన్ సి 7వ ఆజ్ఞ, ఆప్షన్ డి 3వ ఆజ్ఞ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2వ ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనము. సెవెంత్ క్వశ్చన్, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నిటినీ యేసు ప్రభు ఎన్ని ఆజ్ఞలుగా చెప్పారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 5 ఆజ్ఞలుగా చెప్పారు, ఆప్షన్ డి 9 ఆజ్ఞలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2 ఆజ్ఞలుగా చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు. ఎయిత్ క్వశ్చన్, వ్యభిచరింపకూడదు అనేది ఎన్నవ ఆజ్ఞ? ఆప్షన్ ఏ 6వ ఆజ్ఞ,
ఆప్షన్ బి 7వ ఆజ్ఞ, ఆప్షన్ సి 8వ ఆజ్ఞ, ఆప్షన్ డి 4వ ఆజ్ఞ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 7వ ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనము. 9th క్వశ్చన్. దొంగిలింపకూడదు అనేది ఎన్నవ ఆజ్ఞ? ఆప్షన్ ఏ 6వ ఆజ్ఞ, ఆప్షన్ బి 7వ ఆజ్ఞ, ఆప్షన్ సి 8వ ఆజ్ఞ, ఆప్షన్ డి 3వ ఆజ్ఞ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8వ ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 15వ వచనము. 10th క్వశ్చన్. నీ పొరుగువాని మీద ఏమి పలకకూడదు? ఆప్షన్ ఏ నిందలను, ఆప్షన్ బి కొండెములను, ఆప్షన్ సి అబద్ధ సాక్ష్యమును, ఆప్షన్ డి వదరబోతు మాటలను. ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనము. 11th క్వశ్చన్. తల్లిని తండ్రిని సన్మానించేవాడు ఏమవుతాడు? ఆప్షన్ ఏ బాగుపడతాడు, ఆప్షన్ బి దీర్ఘాయువును పొందుతాడు, ఆప్షన్ సి చెడిపోతాడు, ఆప్షన్ డి ఆశీర్వాదమును పొందుకుంటాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దీర్ఘాయువును పొందుకుంటాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనము. 12th క్వశ్చన్. పొరుగువారిదగు దేనిని నీవు ఆశింపకూడదు అనేది ఎన్నవ ఆజ్ఞ? ఆప్షన్ ఏ 10వది, ఆప్షన్ బి 9వది, ఆప్షన్ సి 4వది, ఆప్షన్ డి 8వది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10వ ఆజ్ఞ. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము. 13th క్వశ్చన్. అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనేది ఆజ్ఞ? ఆప్షన్ ఏ 3వ ఆజ్ఞ, ఆప్షన్ బి 9వ ఆజ్ఞ, ఆప్షన్ సి 4వ ఆజ్ఞ, ఆప్షన్ డి 8వ ఆజ్ఞ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 9వ ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనము. 14th క్వశ్చన్. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనేది ఎన్నవ ఆజ్ఞ? ఆప్షన్ ఏ 1వ ఆజ్ఞ, ఆప్షన్ బి 2వ ఆజ్ఞ, ఆప్షన్ సి 3వ ఆజ్ఞ, ఆప్షన్ డి 4వ ఆజ్ఞ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1వ ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనము. 15th క్వశ్చన్. ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని ఆజ్ఞలు మొత్తం ఎన్ని? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 8 ఆజ్ఞలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 10 ఆజ్ఞలు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనం నుండి 17వ వచనం వరకు. 16th క్వశ్చన్. వారు ఆశీర్వదించబడిన వారు అని దేవుడు ఎవరి గురించి చెప్పాడు? ఆప్షన్ ఏ అషూరీయులు, ఆప్షన్ బి బెన్యామీనీయులు, ఆప్షన్ సి సిదోనీయులు, ఆప్షన్ డి
ఇశ్రాయేలీల గురించి చెప్పాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఇశ్రాయేలీల గురించి చెప్పబడింది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనము. 17th క్వశ్చన్. యెహోవా నామమును ఏ విధముగా ఉచ్చరింపకూడదు? ఆప్షన్ ఏ అవిశ్వాసముగా, ఆప్షన్ బి, ఆప్షన్ సి వ్యర్థముగా, ఆప్షన్ డి కపటముగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనము. 18th క్వశ్చన్. కాకోలములు ప్రవక్తకు ఆహారముగా ఏమి తీసుకొని వచ్చేవి? ఆప్షన్ ఏ రొట్టె ద్రాక్షరసము, ఆప్షన్ బి రొట్టె మాంసము, ఆప్షన్ సి రొట్టె నీరు, ఆప్షన్ డి చపాతీ కూర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రొట్టె మాంసమును తీసుకుని వచ్చేవి. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. 19th క్వశ్చన్. దావీదు గొల్యాతు మీదకి ఎవరి పేరిట యుద్ధమునకు వెళ్ళాడు? ఆప్షన్ ఏ సౌలు పేరిటను, ఆప్షన్ బి సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిటను, ఆప్షన్ సి ఇశ్రాయేలు పేరిటను, ఆప్షన్ డి సైన్యములకు బదులుగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సైన్యములకు అధిపతి యెహోవా పేరట. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనము. 20th క్వశ్చన్. ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసు ఎవరి గురించి చెప్పాడు? ఆప్షన్ ఏ బర్నబా, ఆప్షన్ బి బర్కోసు, ఆప్షన్ సి జక్కయి, ఆప్షన్ డి జక్కయ్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. 21 క్వశ్చన్. చెప్పులు తొడుక్కొని నా వెంట రమ్మని దూత ఎవరితో చెప్పింది? ఆప్షన్ ఏ యాకోబు, ఆప్షన్ బి పేతురు, ఆప్షన్ సి యోహాను, ఆప్షన్ డి ఆంద్రేయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పేతురుతో చెప్పింది. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. 22nd క్వశ్చన్. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడవమని దేవుడు ఎవరెవరితో చెప్పాడు? ఆప్షన్ ఏ మోషే అహరోను, ఆప్షన్ బి మోషే యెహోషువ, ఆప్షన్ సి మోషే యెషయా, ఆప్షన్ డి మోషే హూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోషే యెహోషువలతో. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. 23rd క్వశ్చన్. 7వ సంవత్సరం భూమికి ఏ కాలముగా ఉండాలని దేవుడు చెప్పాడు? ఆప్షన్ ఏ కోతకాలము, ఆప్షన్ బి పంటకాలము, ఆప్షన్ సి విశ్రాంతి కాలము, ఆప్షన్ డి సేద్యకాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశ్రాంతి కాలముగా ఉండాలని చెప్పారు. లేవియాకాండము 25వ అధ్యాయము 4వ వచనము. 24th క్వశ్చన్. దేవుడు ఇశ్రాయేలును ఏమి తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినమన్నాడు? ఆప్షన్ ఏ పస్కా బలి, ఆప్షన్ బి దహన బలి, ఆప్షన్ సి సమాధాన బలి, ఆప్షన్ డి ప్రాయశ్చిత్త బలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పస్కా బలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనము. 25th క్వశ్చన్. బలిపీఠము వద్ద ఏ పక్షులకు నివాసము దొరికెను? ఆప్షన్ ఏ పిచ్చుకలకు, ఆప్షన్ బి వానకోవెలకు, ఆప్షన్ సి కాకులకు, ఆప్షన్ డి కాకోలములకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పిచ్చుకలకు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనము. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును.